హాయ్, నా పేరు కార్తీక్. నా స్టోరీ చూడాలంటే ఇప్పుడే ఈ స్టోరీని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇది ఒక ఆడియో స్టోరీ. ఈ స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి. ఈ స్టోరీని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. చీకటి కోన ద హ్యాంటెడ్ జర్నీ పార్ట్ 2తో మీ ముందుకు వచ్చేసాను. చూసేద్దాం పదండి. ఈ స్టోరీస్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు జేఆర్ఎం క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. బంగ్లా మాయమైపోయినా భయంకరమైన నవ్వు మాత్రం గాలిలో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. కార్తీక్ చేతిలో ఉన్న ఆ ఫోటోని చూసి రవి గజగజ వణికిపోతున్నాడు. ఎందుకంటే ఆ పాత ఫోటోలో ఇప్పుడు రవిస్నేహ కూడా జమీందార్ పక్కన నిలబడి ఉన్నారు. వారి కళ్ళ నుండి రక్తం కారుతున్నట్లు ఆ ఫోటోలో కనిపిస్తోంది. రే కార్తీక్, ఈ ఫోటోలో మనం ఎలా వచ్చాంరా? మనం ఇక్కడికి వచ్చింది నిన్ననే కదా, హహహా అని ఆ ఫోటోలో ఉన్న మనం కూడా నవ్వుతున్నట్లు ఉంది. ఏంటిరా అని రవి కేక వేశాడు. స్నేహ తన చేతి మీద ఉన్న వాతలను చూసుకుంటూ, కార్తీక్ మనం ఆ బావిలో దూకినప్పుడు బయటకు వచ్చామనుకున్నాం, కానీ అది నిజం కాదేమో, మనం ఇంకా ఆ బంగళా సృష్టించిన భ్రమలోనే ఉన్నామా అని అనుమానం వ్యక్తం చేసింది. అప్పుడే వారికి దూరంగా ఒక వెలుగు కనిపించింది. అది ఒక లాంతరు పట్టుకుని వస్తున్న ఒక ముసలాయన. అతను దగ్గరకు రాగానే, వచ్చారా నాయనా? ఆ బంగళా నుండి ఎవరూ ప్రాణాలతో రారనుకున్నాను, కాని మీ అదృష్టం బాగుంది అన్నాడు. తాత, అసలు ఆ బంగళా ఏమైంది? ఇక్కడ ఏమీ లేదు ఏంటి అని కార్తీక్ అడిగాడు. ముసలాయన నవ్వి, బంగళా కంటికి కనిపించదు నాయనా, అది మనసుకి కనిపిస్తుంది. మీరు దాన్ని తాకారు అంటే అది మిమ్మల్ని ఎప్పటికీ వదలదు. పదండి, నా గుడిసెలోకి పదండి. ఈ రాత్రికి అక్కడ ఉంటే క్షేమం అన్నాడు. నమ్మశక్యం కాకపోయినా వేరే దారి లేక ముగ్గురు ఆ ముసలాయన వెనుక నడిచారు. కాని దారి పొడవునా రవికి ఏదో వింతగా అనిపిస్తోంది. తోటలోని చెట్లన్నీ మనుషుల ఆకారంలో ఉన్నట్లు, అవి తమనే చూస్తున్నట్లు అతనికి అనిపించింది. గుడిసెలోకి వెళ్లగానే ముసలాయన వారికి కొన్ని పాత పుస్తకాలు చూపించాడు. ఇది ఆ జమీందార్ రాసుకున్న డైరీ. ఇందులో మీ ముగ్గురి పేర్లు ఎప్పుడో రాసి ఉన్నాయి అన్నాడు. కార్తీక్ ఆ డైరీని తెరిచాడు. అందులో చివరి పేజీలో ఇలా ఉంది: మార్చి 3, 2026. ఈరోజు రుద్రపురం బంగళాకు ముగ్గురు బలులు వస్తాయి. వారిలో ఒకడు నా వంశీయుడే. కార్తీక్ షాక్ అయ్యాడు. తాత, ఇది నా తాతయ్య సంతకం అంటే మా తాతయ్యే ఆ జమీందారా? ముసలాయన వికృతంగా నవ్వుతూ తన ముఖం మీద ఉన్న ముసుగు తీసేశాడు. అక్కడ ఉంది మరెవరో కాదు, ఆ బంగళాలో కనిపించిన ఆ వికృత రూపమే. ఆహాహా, అవును కార్తీక్, మీ తాతయ్య మమ్మల్ని ఇక్కడ బంధించాడు, కాని నిన్ను బలి ఇచ్చి మేము విముక్తి పొందుతాం. అకస్మాత్తుగా ఆ గుడిసె మాయమైపోయింది. ముగ్గురు మళ్లీ అదే బంగళా హాల్లో నిలబడి ఉన్నారు. కాని ఈసారి అక్కడ వందల సంఖ్యలో దెయ్యాలు ఉన్నాయి. అవన్నీ ఒకేసారి నవ్వుతున్నాయి. హహ హహ హహ. రవికి పిచ్చి పట్టినట్లు అయింది. చాలేరా, ఎంతసేపు ఈ హహహ నవ్వులు? విని విని నాకు విసుగు వస్తోంది. దెయ్యం గారు, ఒక్కసారి సైలెంట్ గా ఉండలేరా అన్నాడు కోపంగా. ఆ దెయ్యం ఆగిపోయి రవి వైపు చూసింది. ఒక్కసారిగా రవి గాలిలోకి లేచి గోడకు తగిలాడు. సారీ అమ్మోరు తల్లి, జోక్ చేశాను, ప్లీజ్ దించే అని రవి బ్రతిమాలాడు. కార్తీక్ తన దగ్గర ఉన్న కెమెరాను ఆన్ చేసి అందులోని ఫ్లాష్ లైట్ ను గరిష్టంగా పెంచాడు. స్నేహ, రవి, ఈ వెలుతురు వీటికి పడదు, మనం ఆ బావి దగ్గరకు వెళ్లాలి. అదే అసలైన ద్వారం. వారు పరుగెత్తుతుంటే గోడల నుండి చేతులు వచ్చి వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. స్నేహ తన బ్యాగులో ఉన్న గ్యాస్ సిలిండర్ తీసి మంటను రాజేసింది. ఆ మంటలకు దెయ్యాలు వెనక్కి తగ్గాయి. చివరకు వారు ఆనరకపు బావి దగ్గరకు చేరుకున్నారు. కాని అక్కడ తాతయ్య ఆత్మ మళ్లీ ప్రత్యక్షమైంది. కార్తీక్, నా మాట విను, ఈ బావిలో దూకితే నువ్వు ఎప్పటికీ తిరిగి రాలేవు. ఇక్కడే ఉండిపో, మనం ఈ ప్రపంచాన్ని ఏలుదాం. కార్తీక్ తన తాతయ్య కళ్ళలోకి చూశాడు. తాత, నువ్వు నా తాతయ్యవి కాదు, నువ్వు ఒక రాక్షసుడివి అంటూ కార్తీక్ తన మెడలో ఉన్న ఒక పాత లాకెట్ను బావిలోకి విసిరాడు. ఒకసారిగా పెద్ద పేలుడు సంభవించింది. బంగళా అంతా కంపించడం మొదలైంది. ఆ వెలుతురులో దెయ్యాలన్నీ కాలిపోతున్నాయి. కార్తీక్, రవి, స్నేహ ముగ్గురు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని మళ్లీ ఆ బావిలో దూకారు. ఈసారి కళ్లు తెరిచి చూసేసరికి వారు ఒక హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు. కార్తీక్, నీకు స్పృహ వచ్చిందా అని ఒక నర్స్ అడిగింది. మేము ఎక్కడున్నాం? బంగళా ఏమైంది అని కార్తీక్ ఆదుర్దాగా అడిగాడు. నర్స్ ఆశ్చర్యంగా చూస్తూ, ఏ బంగళా కార్తీక్? మీరు ముగ్గురు కారు యాక్సిడెంట్లో గాయపడి పడిపోయారు. 2 రోజులుగా కోమాలో ఉన్నారు. రుద్రపురం దారిలో మీ కారు లోయలో పడింది అంది. రవి, స్నేహ పక్క బెడ్ల మీద ఉన్నారు. వారు ఇప్పుడే కళ్ళు తెరిచారు. అంటే ఇదంతా కలనా అని రవి అడిగాడు. కాని కార్తీక్
తన చేతిని చూసుకున్నాడు. అతని చేతిలో ఆ పాత ఫోటో ముక్కలు అలాగే ఉన్నాయి. స్నేహ మెడ మీద ఆ నల్లటి గుర్తులు ఇంకా మాయం కాలేదు. అప్పుడే హాస్పిటల్ వార్డులో ఉన్న రేడియోలో నెమ్మదిగా ఒక నవ్వు వినిపించింది. హహహ, ఆట ఇప్పుడే మొదలైంది. ముగ్గురూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని నిశ్శబ్దంగా ఉండిపోయారు. హాస్పిటల్ వార్డులో ఆ రేడియో నుండి వచ్చిన నవ్వు వినగానే రవి బెడ్ మీద నుండి కింద పడిపోయాడు. రే, కార్తీక్! ఆ నర్సు ఏమో కళ అంటుంది కాని ఆ దెయ్యం నవ్వు మాత్రం మనల్ని వదలడం లేదురా. హహహ అని అది నవ్వుతుంటే నా గుండె ఆగిపోయేలా ఉంది అంది. కార్తీక్, ఇది కల కాదు. మనం ఆ బంగళా నుండి బయటపడలేదు. ఆ బంగళాయే మనతో పాటు ఇక్కడికి వచ్చింది. చూడు, వార్డులో ఉన్న గడియారం ముల్లులు మళ్లీ వెనక్కి తిరుగుతున్నాయి అంది స్నేహ. కార్తీక్ గట్టిగా నిశ్చయించుకున్నాడు. మనం భయపడితే అది ఇంకా బలపడుతుంది. ఈ హాస్పిటల్ నుండి వెంటనే బయటపడాలి. ముగ్గురు వార్డు నుండి బయటకు పరుగెత్తారు. కాని హాస్పిటల్ కారిడార్ అంతా అనంతంగా సాగిపోతోంది. ఎన్ని మెట్లు దిగినా మళ్లీ అదే అంతస్తుకు వస్తున్నారు. హఠాత్తుగా కారిడార్ చివర ఉన్న లైట్లు ఒక్కొక్కటిగా ఆరిపోతూ వస్తున్నాయి. చీకటి వారిని తరుముతోంది. హహ, మీరు ఎక్కడికి పారిపోతారు? మీ రక్తంలో నా శాపం ఉంది. ఆ గొంతు కారిడార్ అంతా ప్రతిధ్వనించింది. రవి పరుగెత్తుతూ ఆగిపోయాడు. రే, ఎదురుగా చూడండి. అక్కడ స్ట్రెచర్ మీద ఒక శవం ఉంది. దానిమీద ఉన్న తెల్లటి గుడ్డను గాలి తీసేసింది. ఆ శవం మరెవరో కాదు, సాక్షాత్తు కార్తీక్. రవిస్నేహ షాక్ అయ్యి పక్కనే ఉన్న కార్తీక్ వైపు చూశారు. కార్తీక్ ముఖం తెల్లగా అయిపోయింది. అంటే నేను చనిపోయానా? మరి మీతో ఉన్నది ఎవరు? అప్పుడే స్నేహకు అసలు విషయం గుర్తొచ్చింది. కార్తీక్, ఆ బంగళాలో తాతయ్య చెప్పింది గుర్తుందా? వారసుడి రక్తం బలి కావాలి అని. మనం బావిలోకి దూకినప్పుడు నువ్వు నీ ప్రాణాన్ని అక్కడ వదిలేసిని ఆత్మను మాత్రం మా వెంట తెచ్చుకున్నావు. నువ్వు ఇప్పుడు మనిషివి కావు కార్తీక్. కార్తీక్ తన చేతులను చూసుకున్నాడు. అవి నెమ్మదిగా పారదర్శకంగా మారుతున్నాయి. అవును, నాకు అర్థమైంది. నేను చనిపోతేనే మీరు బ్రతుకుతారు. ఆ బంగళా శాపం నాతోనే ముగిసిపోవాలి. అప్పుడే ఆ వికృత రూపం వారి ముందుకు వచ్చింది. కార్తీక్, నీ ఆత్మను నాకిచ్చే, నీ స్నేహితులను వదిలేస్తాను. హహ. రవి ముందుకు వచ్చి, రే దెయ్యం, కార్తీక్ మా ఫ్రెండ్ రా. వాడి ఆత్మను తీసుకెళ్లడానికి నువ్వెవడవు? హహహ అని నువ్వు నవ్వడం కాదురా ఇప్పుడు. చూడు నా తడాక అంటూ రవి హాస్పిటల్ గోడకు ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసి ఆ దెయ్యం మొహం మీద కొట్టాడు. ఆ తెల్లటి పొగలో దెయ్యం కాసేపు కన్ఫ్యూజ్ అయింది. కార్తీక్ స్నేహ వైపు చూసి, స్నేహ డైరీలో ఒక విషయం ఉంది. ఈ శాపం పోవాలంటే ఆనల్ల బంగళా పునాదుల దగ్గర ఉన్న ఆ పాత ఫోటోని తగలబెట్టాలి. అప్పుడే నా ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది. మీరు వెళ్ళండి అన్నాడు. కాని నిన్ను వదిలి మేము వెళ్ళం కార్తీక్ అని స్నేహ ఏడ్చింది. వెళ్ళండి, ఇది నా ఆజ్ఞ అని కార్తీక్ గట్టిగా అరిచాడు. ఒక్కసారిగా ఒక మెరుపు మెరిసింది. రవిస్నేహ కళ్ళు తెరిచి చూసేసరికి వారు నిజంగానే రుద్రపురం మామిడి తోటలో ఉన్నారు. వారి ముందు కారు యాక్సిడెంట్ అయ్యి పడి ఉంది. కార్తీక్ కారులో స్పృహ లేకుండా రక్తం మడుగులో ఉన్నాడు. రవి ఏడుస్తూ కారు దగ్గరకు వెళ్లి కార్తీక్ జేబులో ఉన్న ఆ పాత ఫోటోను తీశాడు. వెంటనే తన దగ్గర ఉన్న లైటర్ తీసి ఆ ఫోటోని తగలబెట్టాడు. ఫోటో కాలుతుంటే తోటలో ఉన్న గాలి అంతా భయంకరంగా విలవిలలాడింది. గాలిలో నుండి వందల సంఖ్యలో కేకలు వినిపించాయి. వద్దు, మమ్మల్ని వదిలి. హహహ. ఆ నవ్వు క్రమంగా తగ్గిపోయి నిశ్శబ్దంగా మారిపోయింది. చివరి నిమిషంలో కారులో ఉన్న కార్తీక్ ఒక్కసారిగా గాలి పీల్చుకుని కళ్ళు తెరిచాడు. కార్తీక్, నువ్వు బ్రతికే ఉన్నావా అని రవివాడిని గట్టిగా హత్తుకున్నాడు. కార్తీక్ బలహీనంగా నవ్వుతూ, నేను తిరిగి వచ్చానురా. కాని ఆ బంగళా, అది ఇక ఎవరినీ ఇబ్బంది పెట్టదు అన్నాడు. ముగ్గురూ నెమ్మదిగా ఆ తోట నుండి బయటకు నడిచారు. తెల్లవారుజామున సూర్యకిరణాలు పడుతుంటే ఆ తోట ఇప్పుడు భయంకరంగా లేదు, ప్రశాంతంగా ఉంది. కాని వారు వెళ్తుంటే నేలమీద పడిన కార్తీక్ నీడను చూసి రవి ఆగిపోయాడు. కార్తీక్ నీడలో ఇప్పటికీ ఆ జమీందార్ కొమ్ములు కనిపిస్తున్నాయి. కార్తీక్ వెనక్కి తిరిగి రవి వైపు చూసి ఒక వింతైన నవ్వు నవ్వాడు. హహహ, ఏం చూస్తున్నావు రవి? పద వెళ్దాం. రవి గుండె జారిపోయింది. కార్తీక్ తిరిగి వచ్చాడు. కాని లోపల ఉన్నది కార్తీకేనా? లేక ఆ జమీందార్ ఆత్మ కార్తీక్ శరీరంలోకి ప్రవేశించిందా? కార్తీక్ తన తాత ఆత్మ నుంచి తప్పించుకుంటాడా? లేక ఆ వికృత రూపమే అతని ప్రాణాలను బలి తీసుకుంటుందా? అసలు ఆ పాత ఫోటో తగలబడిన శాపం ఇంకా ఎందుకు కొనసాగుతోంది? కార్తీక్ కళ్లలో కనిపిస్తున్న ఆ వింతైన మెరుపు వెనుక ఉన్న భయంకరమైన నిజాన్ని రవి మరియు స్నేహ కనిపెట్టగలరా? లేక వారు ఆ నల్లబంగళా చీకటి సామ్రాజ్యంలో కలిసిపోతారా? వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.
జేఆర్ఎం క్రియేషన్స్లో వింటూనే ఉండండి. చీకటి కోన ది హ్యాంటెడ్ జర్నీ త్వరలోనే. అంతవరకు వేచి ఉండండి, ఎందుకంటే చీకటి ఇంకా ముగియలేదు. అది ఇప్పుడే మీ వెనుక నిలబడింది.